దాని మీద దృష్టి పెట్టింది కూడా ఇప్పుడు ఇంకాస్త పెరిగింది ఈ ఏడాది. ఈ ఏడాది బాగా పెరిగేటప్పటికి దీన్ని కట్టడి చెయ్యకపోతే ఇక వీళ్ళ చేతి దాటిపోతుంది. అందుకోసం ఈ లష్కరే తోయిబానే దీంట్లో కీ రోల్ పోషిస్తుంటది ఎప్పుడు. అంటే మొత్తం 2 సంస్థలు ఉగ్రవాదులు అనుకుంటా కదా. లష్కరే తోయిబా వాళ్ళే ఇండియా పేరు పెట్టారు దీనికి. అది వేరే ఇదేం కాదు, అదొక దొంగ నాటకం అనమాట. ఒకటే లష్కరే తోయిబానే ఇండియన్ పేరుకు మార్చారు ఇక్కడ. ఎందుకయ్యా అంటే లష్కరే తోయిబా ఆ తర్వాత జైషే మహమ్మద్ ఈ పేర్లు వాడారనుకోండి, అది ముస్లిం తీవ్రవాద సంస్థ అని అర్థమైపోతుంది. అది ప్రపంచం అంతా గుర్తిస్తోంది. కాబట్టి దాన్ని డైవర్ట్ చేయడం కోసమని కాశ్మీర్ రెసిస్టెన్స్ ఫోర్సు, కేపీఎఫ్, కేఎన్ఎఫ్ ఇట్లాంటి పేరు. ఇది ఎందుకు అని అంటే ఇది కాశ్మీర్ లో తిరుగుబాటుదారులు తప్పించి పాకిస్తాన్ వాళ్ళు కాదు, పాకిస్తాన్ సంబంధం లేదని చెప్పుకోవడం అని డ్రామా ఆడడానికి వీళ్ళందరూ లష్కరేలో పనిచేసిన వాళ్ళే. సరిగ్గా చెప్పాలంటే మన ఇదివరకు తెలుగుదేశం పార్టీ వాళ్ళు గనక టిఆర్ఎస్ లోకి చేరినటువంటిది ఆయన పేరేంటి, సికింద్రాబాద్, వీళ్ళందరూ టీడీపీ, బి టీం, టిఆర్ఎస్ అక్కడ. అట్లాగే ఇక్కడ ఇది లష్కరే తోయిబాకి సంబంధించింది ఆ టైప్ అనమాట. కాంగ్రెస్ ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎట్లాగో సేమ్ అనమాట. అట్లాంటి సిస్టమ్ తో నడుస్తుంది అక్కడ. కానీ పర్యాటక రంగాన్ని దెబ్బతీయడమా, పర్యాటకులను భయపెట్టడమా, దాని ద్వారా భారతదేశ ప్రభుత్వానికి జలకివ్వడం, రెండు కూడా. పర్యాటకులనేమో భయపెడితే ఇక ఇప్పుడు చూడండి క్యాన్సిలేషన్స్, ఇది